కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 7వ భాగం. ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క రకంగా సాగిపోయాయి. ఉదయం పర్వతం మీద నుంచి భానుడు తొంగి చూస్తున్నాడు. కొబ్బరాకు మధ్య నుంచి లేత నీరెండ కాంతులు పెరట్లో నూతి చపటా మీద పడుతున్నాయి. నూతికి ఒకవైపుగా కూర్చుని వెండి పాత్రలు దేవుడి సామాన్లు తోముతున్నది దుర్గ. అగ్నిహోత్రం గదిలోంచి యజ్ఞనారాయణ దీక్షితుల వారి వేదపారాయణం వినిపిస్తున్నది. ఒంటికి ముఖానికి విభూది రేఖలు దిద్దుకుని శివాలయానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు గణపతి శాస్త్రి. భద్రమ్మగారు తులసి కోట దగ్గర కూర్చున్నారు. సుభద్ర లేచి టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని పెరట్లోకి వచ్చింది. అప్పటికే తోమిన పాత్రల్ని గుడ్డతో తుడిచి పూజామందిరం వైపుగా బయలుదేరుతున్న దుర్గ. హవ్వా, ఈ కాలం ఆడపిల్లలకి అసలు చెప్పలేము. మగరాయిళ్ళ జామ్ పొద్దెక్కాక నిద్రలేవడం. మా కాలంలో ఈ పాటికి ముగ్గులేసి బిడ్డల తల్లులయ్యేవారు. ఆ చిట్టి కామేశ్వరి చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. ఒక బిడ్డను కని మళ్ళా బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది. అది సుబ్బు తోడుదేగా. ఇంతకీ ఈ పిల్ల పెళ్లి చూసే అదృష్టం నాకుందో లేదో సన్నమ్మగారి సణుగుడు వినిపించింది. తాతమ్మ, టేప్ రికార్డ్ ఆన్ చేసావా అంటూ నూతి చెప్పటా మీదకు వచ్చింది నిలబడి సుభద్ర. అవును బడవకానా, నీకు అలాగే ఉంటుంది. ఇప్పటికే నా వయసు 102 సంవత్సరాలు అంటూ మొదలుపెట్టారు సన్నమ్మగారు. ఈవిడ వయసు అంతుంటుందో లేదో కానీ రోజుకి 4-5 సార్లైనా ఈ మాట అంటూ ఉంటుంది ఆవిడ. పెరట్లో పిట్టగోడ దగ్గర నిలబడి పళ్ళు తోముకుంటున్నది సుభద్ర. గోడకు అవతల వైపు ఉన్న జామి చెట్టు మీద రామచిలక ఒకటి కూర్చుని ముక్కుతో జామకాయను పొడుచుకు తింటోంది. భలే చిన్నపిల్లలా అరిచింది సుభద్ర. అక్కడ దట్టంగా అల్లుకున్న చింతతోపు ఉంది. మొహం కడుక్కుని ఓసారి పెరట్లోకి దూరంగా చూసింది. అక్కడో మర్రి చెట్టుంది. దాని వయస్సు ఎంతుంటుందో కానీ పెద్ద పెద్ద ఊడలు దిగి ఉంటుంది. చింతతోపులో ఎప్పుడూ చిక్కగా చీకటి వ్యాపించి ఉంటుంది. పగటిపూట అక్కడ ఎంతో చల్లగా ఉంటుంది. మళ్ళా ఆ మర్రి చెట్టు వైపు చూసింది. ఊడలు దిగిన ఆ మర్రి చెట్టు కింద ఊయల్లూగేవారు తాము చిన్నప్పుడు. గుజ్జనగూళ్ళు వండుకునేవారు, వనభోజనాలు చేసేవారు. అవన్నీ ఒక రోజులు. తాను, చిట్టి కామేశ్వరి, నిత్యకళ్యాణి, పరమపావని, భగీరథి, వెంకటనరసు, సీను పరమేశ్వరుడు ఇంకా పగలంతా ఆ చింతతోపులో ఆ మర్రి చెట్టు నీడలో ఆడుకునేవారు. రాత్రి అయ్యేసరికి ఆ తోపు దెయ్యాలు జుత్తు విరగబోసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అందులోంచి నిప్పులు రాలుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని కొరివి దెయ్యాలంటూ ఉంటుంది తాతమ్మ. అందుకే రాత్రిపూట మేడ మీద పెరటివైపు కిటికీ తెరవదు సుభద్ర. ఆలోచనల మధ్య తేలియాడుతున్న సుభద్ర బలమైన చేతులు 2 వచ్చి కండ్లు మూయగా ఉలిక్కిపడి, ఎవరు గోపి? పరిహాసానికి ఇదా సమయం? నానమ్మ చూస్తే ఇద్దరి ఒళ్ళు ఒలుస్తుంది. అసలే అగ్నిహోత్రంలా ఉందామె. ముందు చేతులు గింజుకుంది సుభద్ర. బలమైన ఆ చేతులు నిస్సత్తువను సంతరించుకొని నీరసంగా సడలిపోయాయి. ఓసారి కళ్ళు గట్టిగా నులుముకొని, ఉండు నీ పని చెప్తా అంటూ వెనుదిరిగింది సుభద్ర. అక్కడ కృష్ణశాస్త్రి నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో సన్నని నీలినీడ జారింది. అతను దిగ్భ్రాంతి చూస్తూ, బావా నువ్వా? ఎప్పుడొచ్చావు? రాత్రి కనిపించలేదే అంటూ ప్రశ్నించింది సుభద్ర. నేను అమ్మ కలిసే వచ్చాము. నువ్వప్పుడు షికారుకెళ్ళావు. కృష్ణశాస్త్రి గొంతు అదోలా పలికింది. ఇంతలో సన్నమ్మగారు చేతికర్ర సాయంతో గది బయటకొచ్చారు. ఏరా కిట్టుడు, ఏడైనా దీని మెళ్ళ 3 ముళ్ళు వేస్తావా? మీరిద్దరూ ఇలా పక్కపక్కన ఉంటే చూడముచ్చటగా ఉంది. పప్పన్నం ఏదో ఓ 7 పెట్టండర్రా, లేకపోతే నేను బతుకుంటానో ఉండనో. ఇప్పుడు నా వయస్సు ఎంతో. తాతమ్మ స్టాప్ అంటూ నవ్వాడు కృష్ణశాస్త్రి. సుభద్ర వైపు ఓసారి చూశాడు కృష్ణశాస్త్రి. ఆమె చూపులు వాల్చుకుంది. కృష్ణ మనసు చివుక్కుమంది. అయినా అడిగాడు, సుబ్బు, పరీక్షలు ఎలా రాసావు? బాగానే రాశాను, పొడిగా సమాధానం చెప్పింది సుభద్ర. నా మెడిసిన్ పూర్తయింది తెలుసా? తెలుసు. ఇంతలో దుర్గా అటు రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. సశేషం.